బాధగా ఉంది ఈరోజు ఎంఎస్ గారు మన మధ్య లేకపోవడం. అంటే ఒక నటుడుగా కాకుండా అంటే ఒక మంచి వ్యక్తి అండి, అంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ సినిమాలోనే కాదు, అంటే మీరు సినిమాలో ఆయన ఎంత నవ్వించారో కాకుండా షూటింగ్లో కూడా అంతే సరదాగా, అంతే నవ్వులతోటి అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఎప్పుడు కలిసి భోజనం చేస్తూ చాలా సరదాగా ఉండేదండి ఆయన ఎప్పుడు షూటింగ్ చేసినప్పుడు కూడా. సో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా వినాల్సి వస్తుంది ఈరోజు న్యూస్ అని. చాలా బాధగా ఉంది, నాకే కాదు ఇండస్ట్రీకి పెద్ద తీరని లోటు అండి. ఆయనకి ఆయన కుటుంబానికి ఆ దేవుడు ఉండాలని ఈ టైంలో కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మ శాంతి కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంఎస్ నారాయణ గారు అకాలంగా మరణం చెందడం నిజంగా తట్టుకోలేకపోయానండి. ఒక క్షణం పాటు చాలా మంచి మనిషి, దాదాపు 20-30 సినిమాలు చేశాను తనతో కలిసి. అట్ ది సేమ్ టైం ఆయన డైరెక్షన్లో ఒక సినిమా కూడా చేశాను, భజంత్రీలు అనే సినిమా. చాలా సరదాగా ఉండే మనిషి అండి. సడన్గా ఇలా కావటం అనేది నిజంగా వర్సన ఇండస్ట్రీకి తీరని దెబ్బలు తగులుతూ ఉన్నాయి. బట్ ఎంఎస్ నారాయణ గారి మరణం అనేది రేలం గారి తర్వాత అటువంటి గొప్ప కమెడియన్ ఆయన, అటువంటి మనిషి ఇలా సడన్గా జరగడం అనేది ఇప్పటికి కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ డెస్టినీ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఎంఎస్ నారాయణ గారు నటుడుగానే కాకుండా ఆయన నేను పాడిన ఎన్నో డివోషనల్ సాంగ్స్ గురించి చాలాసార్లు నాకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడేవారు. ఆయనకు ఉన్నటువంటి మ్యూజిక్ టేస్ట్కి, ఆయనకు ఉన్నటువంటి ఒక రచనా పరిపాటి అవన్నీ కూడా విపులంగా ఆయన నాతో డిస్కస్ చేసి దాని అర్థాలు కూడా చెప్పే సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. ఏ పాత్ర వేసినా దాన్ని అద్భుతంగా నటించి దానికి న్యాయం చేకూర్చే మహానటుడు ఎంఎస్ నారాయణ గారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన వాళ్ళు లేకపోవటం చాలా బాధాకరం. అది ఎవరు తీర్చలేని లోటే అది సినీ ఇండస్ట్రీలో ఏంటో ఈ డిసెంబర్ జనవరి వస్తేనే అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. మరి భగవంతుడు ఎందుకని అటువంటి పరిస్థితి కళాకారులకు ఏర్పాటు చేస్తున్నారో తెలియట్లేదు. ఏమైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. స్నేహితుడు, నా ఆప్తుడు, అలాగే చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, అందరి ఆప్తుడు ఎంఎస్ నారాయణ మరణం జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. వెరీ టాలెంటెడ్ యాక్టర్. బట్ నాకు ఆయనతో పరిచయం ఒక యాక్టర్గా కాకుండా ఒక స్క్రిప్ట్ రైటర్గా నాకు ఆయనతో అనుబంధం ఉంది. అతను సినిమా ఇండస్ట్రీలో నటుడుగా రాకముందే ముగ్గురు మనగాలి సినిమాకి తను స్క్రిప్ట్ అందించాడు. ఆనాటి నుంచి మా ఫ్రెండ్షిప్. ఇద్దరు కలిసి రుక్మిణి సినిమాలో యాక్ట్ చేశాం. ఆ సినిమా నుంచి ఆయనకి మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆఖరి సాగా చేసిన సినిమా అలాంటి ఎంఎస్ నారాయణ ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బాగా చెప్పేవాడు. మేధావి, చదువుకున్నవాడు, లెక్చరర్, ఒక గొప్ప హాస్యకుడు. అతని మరణం మొత్తం అందరికీ కూడా ఉత్తీర్ణంలో ఎక్కడున్నా ఎంఎస్ నారాయణ గారు ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎంఎస్ నారాయణ గారితో నాకున్న అనుబంధం యాక్టర్ డైరెక్టర్గా మాత్రమే కాదు, ఆయన యాక్టర్ అవ్వక ముందు నుంచి, అంటే ఆయన రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సాగర్ గారి సినిమాలకి ఆయన రైటర్గా పనిచేసేవారు. అప్పటి నుంచి ఎంతో అంటే ఎనర్జీ అయినా నా సినిమాల్లో చాలా సినిమాలు అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనే ఆయన ఉన్నారు. ఆ సినిమాలు అంతంత పెద్ద హిట్లు అవడానికి కానీ, ఆ స్థాయి రావడానికి కానీ, నేను ఈరోజు ఇలా ఉండడానికి కానీ ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. నటుడిగా ఆయన గురించి నేను చెప్పేంత ఇది కాదు. ఆయన అల్టిమేట్ యాక్టర్. వ్యక్తిగా కూడా ఎప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉండే మనిషి ఆయన. అలాంటి ఎంఎస్ నారాయణ గారు లేకపోవటం నిజంగా ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు.
ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ ఆయన మాత్రమే చేయాలి, ఆయన మాత్రమే చేయగలరు. అలాంటి నటుడిని, అలాంటి మంచి మనిషిని పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టకరం. వారి కుటుంబానికి ఆ దేవుడు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఎంఎస్ గారు ఇట్లా అర్ధంతరంగా వదిలిపోవడం చాలా బాధగా ఉంది. నాకు ఫస్ట్ సినిమాకి నన్ను బ్లెస్ చేసింది, నేను వాడిన ఈ రోజుల్లో సినిమాకి ఒక్కడే ఆర్టిస్టు, అది ఎంఎస్ గారు. అలాంటి ఎంఎస్ గారు వదిలిపోయారంటే అసలు నమ్మలేకుండా ఉన్నాం. నిజంగా ఆయన డెఫినెట్గా ఆయన నవ్వులతోటి మనతో పాటే ఉంటారు. మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ కలిసి యాక్చువల్గా ఆయన ఒక మాట చెప్పారు. యాక్చువల్గా అన్ని అలవాట్లు దూరం వదిలేశాను మారుతి, ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా సరే అభిమానులందరూ బాగా రెస్పాండ్ అవుతుంటే వాళ్ళ గురించి అయినా సరే హెల్త్ కేర్ తీసుకోవాలన్నారు. కానీ ఆయన ఇంతలోనే ఇలా దూరంగా వెళ్ళిపోతారని చెప్పి ఊహించలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Industry is losing today. Probably something wrong with our industry. Too many deaths. Deeply shocked. My condolences. Narendra and his entire family. Very, very unfortunate. హాస్యానికి ఒక వరవడి, ఒక ట్రెండ్, ఒక బ్రాండ్ సృష్టించుకున్న ఎంఎస్ నారాయణ గారు ఈరోజు లేరు. మనం కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. కానీ ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా లాస్ట్ సీన్ న్యూస్ ఛానల్స్ ద్వారానే చూశాను. ఆయన హాస్యం లేరు, కొంచెం బాధ అనిపించింది. కానీ అది చూస్తున్నప్పుడు కూడా నవ్వించాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లకాలం ఎంఎస్ గారు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి వాళ్ళ నవ్వులో ఉంటాడు, అందరిలో ఉంటాడు. థ్యాంక్ యూ. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్స్.